ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకి సంబంధించి కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశానికి ఇప్పుడే అన్నగారు కోల్ అండ్ మైన్స్ సెంట్రల్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు, అలాగే ఆదిలాబాద్ నుంచి ఎంపీ మన నగేష్ గారు, ఎమ్మెల్యే శంకర్ గారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మా సిబ్బంది, డిఫెన్స్ నుంచి అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అధికారులతో సహా ఈ యొక్క అంశం మీద ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రివ్యూ ప్రోగ్రామ్ను కూడా మేము పెట్టుకున్నాం. అయితే ఎప్పటి నుంచో తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది అక్కడ ప్రజలకు కూడా ఎంతో కాలం నుంచి ఈ ప్రశ్న నలుగుతూనే వస్తుంది. కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్స్ డెవలప్ కావాలనేది తెలంగాణ ప్రజల తాలూకా ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే హై డిమాండ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఫీజిబిలిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తున్నాం. అందులోనే భాగంగా ఎంతో కాలం నుంచి కేవలం ఒక ఎయిర్ స్ట్రిప్గానే ఉండిపోయినటువంటి వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి దానికి కావలసినటువంటి ల్యాండ్ కూడా అప్పచెప్పింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫునే ఒక నిర్ణయం తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మించాలని దానికి కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. మరొక 3 నెలల్లో దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే విధంగా చర్యలు కూడా ఈరోజు చేపడుతున్నాం. దానికి ప్యారలల్గా ఆదిలాబాద్ ఏదైతే తెలంగాణకు ఒక ముఖద్వారం లాంటి ప్రాంతం ఉందో, గిరిజనులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం, టూరిజంకి కానీ ఎకో టూరిజంకి కానీ అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలకి ఒక హబ్గా, ఇండస్ట్రీకి కూడా ఒక హబ్గా తయారవుతున్నటువంటి ఆ క్షేత్రంలో నూతనంగా ఒక ఎయిర్పోర్ట్ చేసుకోవాలనేది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎయిర్పోర్ట్స్లో, సివిల్ ఏవియేషన్లో కిషన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో నాతో పాటు చర్చించి కొన్ని ప్రయారిటీ లొకేషన్స్ ఆయన కూడా మాకు ఇవ్వడం జరిగింది. అందులో వరంగల్ తీసుకోవచ్చు, ఆదిలాబాద్ తీసుకోవచ్చు, అలాగే కొత్తగూడెం కూడా తీసుకోవచ్చు. ఇలాంటి లొకేషన్స్లో ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాలంలోనే మనం కేంద్రం నుంచి అన్ని విధాలుగా మనం సహకారం అందించి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ సాధించాలని ఆయన ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర తరఫున కూడా ఆయన డిమాండ్ చేస్తూ నా ముందు కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్లో ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక 360 ఏకర్స్ గతంలో వాళ్ళ తాలూకా ల్యాండ్ ఉండడం, ఆ ల్యాండ్ ఫీజిబిలిటీ కూడా బాగుండడం వల్ల అక్కడే పెద్ద ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి అనుగుణంగా డిఫెన్స్ నుంచి కూడా సహకారం ఉండాలి, వాళ్ళ తాలూకు అప్రూవల్ కూడా ఉండాలని గత సంవత్సరంలోనే మన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఫెన్స్ మినిస్టర్ గారిని ఈ అంశంలో ప్రత్యేకంగా కలిసి కిషన్ రెడ్డి గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే డిఫెన్స్ దగ్గర నుంచి కూడా ఒక అప్రూవల్ వాళ్ళు అందించారు. ఆ అప్రూవల్లో ఏమని రాశారనంటే, సివిల్ ఏవియేషన్తో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఎయిర్పోర్ట్ కింద డెవలప్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి డిఫెన్స్ నుంచి ఒక ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ మాకు అందించడం జరిగింది. తర్వాత మేము గ్రౌండ్కి వెళ్ళి ఫీజిబిలిటీ స్టడీ చేసాం. అందులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మించవచ్చని ఒక పాజిటివ్ రిపోర్ట్ మాకు వచ్చింది. దాని తర్వాత ఏదైతే అడిషనల్గా మాకు ల్యాండ్ కావాలో, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్కి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ని మేము స్టేట్ గవర్నమెంట్కి కూడా పంపించాం. ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్కి ల్యాండ్ తాలూకా రిక్వెస్ట్ కూడా పెడుతూనే డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకనంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాటజీతో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ కాబట్టి, ఒక ఇంపార్టెంట్ మినిస్ట్రీ, దేశానికి సంబంధించి ఇంపార్టెంట్ మినిస్ట్రీ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పరిపూర్ణంగా సపోర్ట్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా అదే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక సమావేశం పెట్టుకున్నాం. అందులో మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పష్టంగా ఆయన తాలూకా సహకారం వెల్లడించారు. ఇటు తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ డిఫెన్స్కి సంబంధించి ఎటువంటి సహకారం కావాలన్నా సంపూర్ణంగా నా తరపు నుంచి ఆ సహకారం అందిస్తానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా తెలియజేశారు. అయితే ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా మరొక మంచి కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. గతంలో ఏదైతే జాయింట్ వెంచర్ ఎయిర్పోర్ట్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీతో డెవలప్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయం ఉండిందో, ఈసారి ఎందుకనంటే డిఫెన్స్ కూడా
అది ఒక స్ట్రాటజిక్గా ఒక మంచి సైట్గా వాళ్ళు కూడా నిర్ధారించడంతో, ఎందుకంటే డిఫెన్స్కి సంబంధించి అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆదిలాబాద్ తాలూకా సైటు ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు తెలియజేయడంతో అక్కడ డిఫెన్స్కి సంబంధించి ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ, ఆ ఎయిర్పోర్ట్లో ట్రైనింగ్ ఫెసిలిటీ డిఫెన్స్కి సంబంధించి ఏర్పాటు చేసుకొని ఆ ఎయిర్పోర్ట్ని వాళ్ళే డెవలప్ చేసి ఏదైతే సివిల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటిది ఉందో వాళ్ళకి సివిల్ ఎంక్లేవ్ నిర్మించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఆ యూజర్ అగ్రిమెంట్లో కూడా ఈ రకంగా చేద్దామని ఒక మంచి ప్రపోజల్ని మరి రాజ్నాథ్ సింగ్ గారు మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. దాన్ని మా తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారులు అందరూ కూడా మరి ఏకాభిప్రాయంతో దానికి అంగీకరించాం. ఎందుకంటే డిఫెన్స్ ఒకసారి ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తే వాళ్ళ యాక్టివిటీ కూడా అక్కడ ఉంటే మనకి ఇమీడియట్గా ఏదో ఒక యాక్టివిటీతో ఆ ఎయిర్పోర్ట్ను కూడా రన్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి రాజ్నాథ్ సింగ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాం. ఈ ప్రాసెస్లో తర్వాత మనం చూసుకున్నటువంటి స్టెప్స్లోకి వెళ్తే ఈ 17వ తేదీన ఈ మీటింగ్లో మరొక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎందుకనంటే ఇందులో ముగ్గురు తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్, ఈ ముగ్గురు కలిసి ఈ 17th ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్కి వెళ్ళి అక్కడ మరొకసారి ఓఎల్ఎస్ ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకొని మరొకసారి ఫీల్డ్కి వెళ్ళి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రన్వే ఓరియంటేషను లేకపోతే మాస్టర్ ప్లాను ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్కి, మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. 17th వెళ్ళి అక్కడ గ్రౌండ్లో ఫీల్డ్ విజిట్ చేస్తారు. ఆ ఫీల్డ్ విజిట్ అయిన తర్వాత మళ్ళీ డిఫెన్స్ తరపున వాళ్ళు అంగీకరించిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి తయారు చేస్తారో దానికి డిఫెన్స్ కూడా అంగీకారం తెలియజేసిన తర్వాత మనకి ఇంకా ఫౌండేషన్కి వెళ్ళి ఆ యాక్టివిటీ కూడా చేయాలి. ఈ మధ్యలో స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి మిగతా 450 acres కూడా అది కూడా అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్లో. ఇది కేవలం ఈ ఎయిర్పోర్ట్ కనే కాదు, ఎక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించినా, ఎక్కడ సెంట్రల్ ప్రాజెక్ట్స్ నిర్మించినా స్టేట్ గవర్నమెంట్ తాలూకా బాధ్యత. ల్యాండ్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా అది చేస్తా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆదిలాబాద్ ఏరియా వాళ్ళు కూడా సహకారం అందిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. సో చాలా పాజిటివ్గా ఈ మీటింగ్ అయింది. అతి త్వరలోనే ఈ ల్యాండ్ కూడా అన్ని కూడా కంపైల్ చేసుకుంటే గ్రౌండ్ లెవెల్లో మనం స్టడీ కూడా అన్ని చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా ఇది కూడా ఫౌండేషన్ స్టోన్ మనం వెళ్ళి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి తొందరగా ఇది కూడా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఒక కీలకమైన ఘట్టం అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇలాంటి రివ్యూస్ పెట్టుకున్నప్పుడే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి తెలియని ఇష్యూస్ ఇంకెక్కడైనా ఉన్నా సరే అన్నిటికీ కూడా అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి రావడానికి ఇలాంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటివి. దానికి అనుగుణంగా ఈ యొక్క సమావేశం చాలా మంచి శుభ పరిణామంగా ఈరోజు ఉండింది. లోకల్ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా లోకల్ పబ్లిక్ తాలూకు ఒపీనియన్ కూడా చెప్పారు ఎంత ఇంపార్టెంట్. నేను అదే ల్యాండ్ అక్విజిషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే శంకర్ గారు కానీ నగేష్ గారు కానీ చెప్పారు. ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు.